గ్రామాల్లో బయటపడుతున్న గత ప్రభుత్వ అక్రమాలు, పేదల ఇళ్ల నిర్మాణం పేరుతో లక్షల్లో నొక్కేసిన వైసీపీ నాయకుల బాగోతం తెలుసుకుని ఆగ్రహంతో ఊగిపోతున్న లబ్ధిదారులు నూజివీడు మండలం సుంకొల్లు, బత్తులవారిగూడెం, ఎనమదల గ్రామాల్లో పేదల ఇంటి నిర్మాణ సామాగ్రి మంజూరులో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టిన గృహ నిర్మాణ శాఖ అధికారులు. ఇళ్లు నిర్మించుకునేందుకు లబ్ధిదారులకు మంజూరు చేసిన ఇసుక, సిమెంటు, ఇనుము మెటీరియల్ చెల్లింపుల జాబితాతో ఇంటింటికి తిరిగి ఎంక్వైరీ చేసిన అధికారుల బృందం ఇప్పటి వరకు తమ చేతికి ఎటువంటి హౌసింగ్ మెటీరియల్ రుణం అందలేదని అధికారులకు తేల్చి చెప్పిన లబ్ధిదారులు 95 మంది లబ్ధిదారుల పేర్లతో అక్రమంగా బిల్లులు మంజూరు జరిపినట్లుగా గుర్తించిన అధికారులు పేద ప్రజలను మోసం చేసి ప్రభుత్వ హౌసింగ్ శాఖకు దొంగ లెక్కలను చూపి సుమారు ₹1 కోటి మేర సొమ్మును కాజేసిన వైసీపీ నాయకులపై రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథికి ఫిర్యాదు చేసిన గ్రామ ప్రజలు. కూడా వచ్చిందా మీకు వచ్చింది ఇల్లు అనుకుంటా ఎవరు సెంటర్ అనుకుంటున్నారు. కదమ్మా మీ మామయ్య గారు అయి కాదు నేను ఇచ్చి రేపొద్దున మాకు ఇల్లు రాలేదు అంటే 4 లక్షల ఇల్లు వచ్చింది అనుకో బాబు ఒకసారి నాయక చూడమంటే రాలేదని తీసుకెళ్తాం. అది మీరు సంతకం పెట్టలేదు అనుకో వచ్చి పెట్టనే సంతకం ముందుకు రండి, ఇంకొంచెం ముందుకు రండి. హలో మాయా ఆఫీస్కి వచ్చారు మండలం సుంకోలు గ్రామం అండి. 227 ఇళ్ళు హౌసింగ్ ఇళ్ళు అని లిస్ట్ ఇచ్చారు హౌసింగ్ ఆఫీస్కి వెళ్తే. దీంట్లో 120 ఇళ్ళు ఇది జరిగిందండి. ఫ్రాడ్ జరిగింది. అయితే ఈ డిఈ గారు, ఏఈ గారు వచ్చి వెరిఫికేషన్ చేస్తున్నారు. దాంట్లో మెటీరియల్ మొత్తం 50 ఇళ్ళకి మెటీరియల్ ఎవరు తీసుకున్నది పక్కన పెడితే అసలు సీటీలు తీసుకెళ్ళి వాళ్ళంతరికి వాళ్ళే నాయకులు తీసుకుని వాళ్ళంతరికి వాళ్ళే వాడేసుకున్నారు. లబ్ధిదారుల పేర్లు చూస్తే లబ్ధిదారుల ఇళ్ళకి వెళ్తే మాకేమీ రాలేదు, మాకేమీ చేయలేదు అంటున్నారు. ఆ ఒక్కటే ఓన్లీ 70 లక్షల రూపాయలు మెటీరియల్ అవన్నీ తీసేసుకుని మాకు తెలియదు అంటున్నారు. వీళ్ళు బాధితులని అడిగితే ఇళ్ళకెళ్ళి మాకు అసలు ఇల్లు వచ్చిందే మాకు తెలియదు, పేరు వచ్చింది మాకు తెలియదు అని వాళ్ళు హౌసింగ్ డిఈకి, ఏఈకి మొత్తం 50 మంది పర్సన్ మాకేమీ రాలేదని చెబుతున్నారు. మొత్తం 70 లక్షల రూపాయలు ఫ్యాడ్ చేశారండి ఇక్కడ నాయకులు, వైసీపీ నాయకులు, వైసీపీ ప్రభుత్వంలో దీన్ని మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.